పోచారం మున్సిపల్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఎక్కడా లేని కనీవిని ఎరుగని ట్విస్ట్లతో ముందుకొచ్చింది మరో ట్విస్ట్. గత నెల 22 డిసెంబర్ 2024 నాడు సంస్కృతి వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జరగగా అధ్యక్షునిగా పోటీ చేసిన అభ్యర్థులు బెజ్జంకి హరిప్రసాద్ రావు మరియు తోట భరత్ల మధ్య ఓట్ల లెక్కింపు సమయంలో పోటాపోటీగా ఓట్లు రావడంతో అభ్యర్థి బెజ్జంకి హరిప్రసాద్ రావు ఒక్క ఓటుతో గెలుపొందాడని ఎలక్షన్ కమిషనర్ గా వ్యవహరించిన సాయి కుమార్, రఫీ, శృతి ముగ్గురు సంస్కృతి టౌన్షిప్ ఓనర్స్, పోలీసు అధికారుల మరియు విలేకరుల సమక్షంలో ప్రకటించి ధృవీకరణ పత్రాలు అందజేశారు. 26 డిసెంబర్ 2024న ఎలక్షన్ కమిషనర్ సాయి కుమార్ సమక్షంలో అభ్యర్థి హరిప్రసాద్ తో పాటు అతని ప్యానెల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బెజ్జంకి హరిప్రసాద్ రావు గెలుపొందడాన్ని పోలీసులు, విలేకరులు మరియు ఫ్లాట్స్ ఓనర్ సమక్షంలో ప్రకటించిన ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఒక్క ఓటుతో ఓడిపోయిన భరత్ తరపున కొమ్ము కాస్తూ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, అభ్యర్థి బెజ్జంకి హరిప్రసాద్ రావు ప్రమాణ స్వీకారం చెల్లదని, రెండో వైపు పోటీదారుల పిలవకుండా వారికి తెలియకుండా ఈ చట్టరీత్యా నేరమని తెలిసి కూడా బ్యాలెట్ బాక్స్ లను సీల్ ఓపెన్ చేసి ఒకే వైపు ప్యానెల్లో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరిపి 2 ఓట్ల తేడాతో తోట భరత్ గెలుపొందాడని ప్రకటన చేసి అదే రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇది తెలుసుకున్న అధ్యక్షులు బెజ్జంకి హరిప్రసాద్ రావు కోర్టుకు వెళ్లి కోర్టు స్టేతో పాటు మరలా అధ్యక్షుడు సీట్లో కూర్చోవడానికి అనుమతులు తీసుకున్నారు. పోటీలో నిలబడ్డ అభ్యర్థులకు తెలియకుండా మరలా ఓట్లు లెక్కింపు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసి కూడా ఫలితాలు ప్రకటించిన తర్వాత మరలా కమిటీ సభ్యులు ఓట్లను తిరిగి లెక్కించి ఎన్నికల ఫలితాలను మార్చే అధికారం ఎవరికీ లేదని, అధ్యక్షునిగా బెజ్జంకి హరిప్రసాద్ రావు కొనసాగాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో అధ్యక్షునిగా బెజ్జంకి హరిప్రసాద్ మరలా అధికార పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా తమకు సపోర్ట్ చేసిన మెట్టు బాలరెడ్డి, మెట్టు నరసింహారెడ్డి, దాసరి శంకర్ మరియు మిగతా పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ తనతో పాటు గెలిచిన ప్రతిభ, ప్రగతి, సరిత కలిసి కోర్టు తీర్పు ప్రకారం తాము నడుచుకుంటామన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే డిసెంబర్ 2024-22వ తారీఖు జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో ఆ రోజు జరిగిన ఎన్నికలు ఆ రోజు రాత్రి వరకు 9 గంటల వరకు ఎలక్షన్స్ కూడా డిక్లేర్ చేశారు. 3 మెంబర్ ఎలక్షన్స్ కమిటీ మెంబర్లు సాయి కుమార్ గారు, రఫీ గారు, శృతి గారు ముగ్గురు కూడా మైక్ అనౌన్స్మెంట్ చేశారు. అందరూ ఓనర్స్, దాని తర్వాత కంటెస్టెంట్ 25 మంది కంటెస్టెంట్స్, ఏజెంట్లు, తర్వాత మీడియా, పోలీస్ అందరి సమక్షంలో ఒక్కొక్కరిని పిలిచి సర్టిఫికేట్స్ 12 మంది గెలిచిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చారు. దాంతో బయటకు వచ్చి 12 మంది పేర్లు పిలిచి ఒక్కొక్క పోస్ట్కు అనౌన్స్మెంట్ కూడా చేశారు. ముగ్గురు ఎలక్షన్ కమిటీ మెంబర్లు అందరు కూడా సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్స్ డిక్లేర్ అయినాక ఆ రాత్రి ఇక్కడ కూడా ఎవరు కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేయలేదు. సర్టిఫికేట్స్ ఏదైతే ఇష్యూ చేసి 12 మంది మీద 25 మంది కంటెస్టెంట్స్ కానీ, వారి ఏజెంట్స్ కానీ, ఓనర్స్ కానీ, రాతపురం కానీ, మాటపూర్వకం కానీ ఎలక్షన్ కమిటీకి ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. దీని మీద తర్వాత జరిగిన పరిణామాలపై మీ అందరికీ తెలుసు. డిక్లేర్ అయినాక ఈ నెల 29 నాడు మళ్ళా ఇద్దరు ఎలక్షన్స్ కమిటీ మెంబర్లు రఫీ గారు, శృతి గారు వారి సొంత నిర్ణయం వరకు ఏదైతే ఇన్వాలిడ్ అయిన ఓట్స్ ఉన్నాయో దాన్ని వాళ్ళ సొంత నిర్ణయం వరకు ఎవరు కూడా లేకుండా ఎవరైతే ఓడిపోయిన ప్రెసిడెంట్ క్యాండిడేట్ సమక్షంలో రివాలిడ్ చేసి భరత్ అనే వ్యక్తిని గెలిచినట్టు డిక్లేర్ చేశారు. సో దాన్ని మేము ఏదైతే 22 నాడు డిక్లేర్ చేసిన దానికి వాళ్ళు కట్టుబడి ఉండక ముగ్గురు ఎలక్షన్ కమిటీ మెంబర్స్ ముగ్గురు సైన్ చేసి ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి. దాని ప్రకారం నేను చట్టప్రకారంగానే ఇది కూడా టౌన్షిప్ దృష్టిలో పెట్టుకొని, శాంతి దృష్టిలో పెట్టుకొని, అందరు ఓనర్స్ ఒక వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని అందరు అడ్వైజ్ తీసుకొని లీగల్గానే ఫైట్ చేసి మొన్న శుక్రవారం రోజు 3వ తారీఖు నాడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మల్కాజ్గిరి ఆనరబుల్ ప్రిన్సిపల్ జడ్జి గారు ఏదైతే నెంబర్ 2 రెస్పాండెంట్ అంటే శృతి గారు, నెంబర్ 3 రెస్పాండెంట్ అంటే రఫీ గారు ఇచ్చిన 29 తారీఖు నాడు వ్యాలిడేట్ చేసిన ఒక రీవాలిడేషన్ ఒక ఓట్స్ను ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసి కోర్టు కూడా ఎవరైతే నెంబర్ 2 రెస్పాండెంట్, నెంబర్ 3 రెస్పాండెంట్ 29 ఇచ్చింది, ఇంట్రీమ్ స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇంట్రీమ్ స్టే ఆర్డర్ టిల్ 8th జనవరి ఇచ్చింది. సో దానిలో భాగంగానే ఇవాళ అసోసియేషన్ ఆఫీస్కి వచ్చాము. నాతో పాటు ఎలక్ట్ అయిన ప్రగతి గారు, ప్రతిభ గారు, సరిత గారు, ఓనర్స్ అందరి సహకారంతో ఆఫీస్ వ్యక్తులు యాజ్ ఇట్ ఈస్ నిర్వహిస్తున్నాను. ఈ రోజుకెళ్ళి కూడా మరింత లీగల్గా కూడా కొంచెం బలపరిచి డెమోక్రసీలో ఇక ముందు కోర్టు పరంగానే ఎట్లా నిర్ణయం ఉంటే ఆ నిర్ణయం కోర్టుకి ఏదైతే ఉందో దాని ప్రకారమే నడుచుకుంటామని అందరికి విజ్ఞపిస్తాం. ఇందులో భాగంగానే మా గెలుపు కృషి చేసిన బాలరెడ్డి గారికి కానీ, మెట్టు నరసింహారెడ్డి గారు కానీ, దాసరి శంకర్ గారు కానీ, ఇతర పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.